భారతదేశంలోని పురాతన జ్ఞాన కథల నుండి, విక్రమ బేతాల్ కథల సమాహారం నుండి ఒక ఆసక్తికరమైన కథ ఇక్కడ ఉంది. పురాతన కాలంలో ఒక రాజు తన గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను ఈ కథ వివరిస్తుంది. ఆ కథను వినడానికి సిద్ధంగా ఉండండి. మన కథ ప్రారంభమవుతుంది. గురుదక్షిణ, మాతృదక్షిణ. విక్రమార్కుడు చెట్టుమీద ఉన్న బేతాళుడిని కిందకి దించి భుజం మీద వేసుకొని ముందుకు నడిచాడు. మహారాజా, ఇంత పెద్ద అడవిలో ఈ రాత్రిపూట మీరు చేస్తున్న సాహసం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి కదా. దారిలో మీకు విసుగు రాకుండా ఒక మంచి కథ చెబుతాను, వినండి అని బేతాళుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం రూపదేశానికి సూర్యుడు రాజుగా ఉండేవాడు. ఆ రాజ్యానికి ఒక మంత్రి కూడా ఉన్నాడు. అతని పేరు బుద్ధి. మహారాజు సూర్యుడు ఏ పని చేయాలన్నా మంత్రిని అడిగి చేసేవాడు. ఆ మంత్రి ఇచ్చే సలహాలతో రాజ్యంలో వాళ్లందరూ ఆనందంగా ఉండేవారు. ఒకరోజు మంత్రి బుద్ధిని ఆ దేవుడు అతని దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రతి పనికి మంత్రి సలహా తీసుకునే రాజు మంత్రి లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత రాజు కొత్త మంత్రిని పెట్టాడు. అతను ఇచ్చిన సలహాలతో రాజు అన్ని పనులు చేసేవాడు. కాని కొత్త మంత్రికి ప్రతిరోజూ రాజుని పొగడటం తప్ప ఇంకేమీ రాదు. అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి సలహాలిచ్చేవాడు. రాజుకి మంత్రి మాటలు వినటం అలవాటు కదా. అందువలన కొత్త మంత్రి ఇచ్చే సలహాలు మంచివే అనుకొని అతను చెప్పినట్లే చేసేవాడు. ఇలా రూపదేశానికి కొత్త మంత్రి రావటం వలన ఆ దేశంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకరోజు ప్రజలందరూ రాజు దగ్గరికి వచ్చి, మహారాజా, ఈ కొత్త మంత్రి వచ్చాక మాకు కష్టాలెక్కువయ్యాయి. ఈ మంత్రిని మార్చేయండి అని ప్రజలంతా కలిసి రాజుని అడిగారు. ఈ కొత్త మంత్రి ఇచ్చిన సలహాల వల్లనే ఈరోజు మన రాజ్యం ఇలా ఉంది. ప్రతి రాజ్యంలో ఇబ్బందులుంటాయి. అలాగే మన రాజ్యంలో కూడా ఉన్నాయి. ఇవన్నీ కొన్ని రోజులే ఉంటాయి. తర్వాత అంతా మంచిగానే ఉంటుంది. ఇంక మీరు వెళ్ళండి అని రాజు ప్రజలందరికీ చెప్పి పంపించాడు. కొన్ని రోజుల తర్వాత అదే రాజ్యంలో ఉన్న రాజగురువు కూడా రాజు దగ్గరకు వెళ్ళాడు. మహారాజా, ఈ కొత్త మంత్రి వలన మన రాజ్యంలోని ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నాడు. గురువుగారు, మీకు దేవుడికి ఎలాంటి పూజలు చెయ్యాలో తెలుసుగాని రాజ్యంలో ఎలాంటి పనులు చెయ్యాలో తెలీదనుకుంటాను. పాత మంత్రి ఉన్నప్పుడు కూడా మీరు ఇలాగే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కొత్త మంత్రిని కూడా ఇలాగే అంటున్నారు. కొత్త మంత్రి ఇచ్చే సలహాలు ఎంత మంచివో రాబోయే రోజుల్లో అందరికీ అర్థమవుతుంది అని రాజు అన్నాడు. ఎన్ని చెప్పినా సరే రాజు ఇలాగే మాట్లాడుతున్నారు అని రాజగురువు పాత మంత్రి ఇంటికి వెళ్లారు. పాత మంత్రి ఇంట్లో అతని భార్య, కొడుకు ఉన్నారు. ఆమె పేరు మీనాక్షి. తన కొడుకు పేరు సునందుడు. రాజగురువుగారు ఇంటికి రాగానే మీనాక్షి అతనికి నమస్కారం చేసి, ఏమిటి గురువుగారు ఇలా వచ్చారు? ఏమైనా పని ఉందా అని అడిగింది. అవును తల్లీ, మన రాజు సూర్యుడు ఉన్నారు కదా. నీ భర్త ఉన్నంతకాలం రాజు అతని మాట వినేవాడు. ఇప్పుడు ఒక కొత్త మంత్రి వచ్చాడు. ఆ మంత్రి ఇచ్చే తప్పు సలహాల వల్ల దేశంలోని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మంత్రి ప్రతిరోజూ రాజుని మంచి మంచి మాటలతో పొగుడుతూ రోజులు గడిపేస్తున్నాడు. ఒక మంత్రి చెప్పే మాటలు మాత్రమే వినటం వల్ల ఏ రాజుకీ మంచిది కాదు. కానీ ఆ విషయం మన రాజుగారికి అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం చేసేది కూడా ఏదీ లేదు. కానీ నువ్వు ఇప్పుడు మన రాజ్యానికి ఒక సహాయం చెయ్యాలి అని రాజగురువు అన్నారు. అది ఏమిటో చెప్పండి రాజగురువుగారు, నేను తప్పకుండా సహాయం చేస్తాను అని మీనాక్షి అంది. నీ కొడుకు సునందుడికి ఇప్పుడు 10 సంవత్సరాలు వచ్చాయి కదా. వాడిని అడవిలో ఉన్న గురుకుల బడికి పంపు. అక్కడ వితంతా అని గురువు ఉంటారు.
అతను నీ కొడుకుకి అన్ని రకాల విద్యలు నేర్పించి నీ కొడుకుని మంత్రిగా మారుస్తాడు. నీ కొడుకు మన రాజ్యానికి మంత్రి అవ్వాలి. అప్పుడే మన రాజ్యంలోని ప్రజలు హాయిగా ఉంటారు అని రాజగురువుగారు అన్నారు. సరే రాజగురువుగారు అని మీనాక్షి అంది. సునందుడు కూడా బడికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మరుసటి రోజు బడికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వితంతు అనే గురువు సునందుడిని చూశారు. ఎవరు బాబూ నువ్వు అని అడిగారు. గురువుగారు, నేను మా రాజ్యానికి మంత్రినవ్వాలి. అందుకే మీ దగ్గర అన్ని విద్యలు నేర్చుకోవాలని వచ్చాను అన్నాడు. ఎప్పుడైనా గురుకులానికి మంచి బుద్ధి కోసం, మంచి తెలివి కోసం రావాలిగాని మంత్రి అవ్వాలి అని రాకూడదు. నీకు ఇంకా 10 సంవత్సరాలే. ఒక మంత్రిగా ఆలోచించే వయస్సు నీకింకా రాలేదు అని గురువుగారు అన్నారు. గురువుగారు, నా తండ్రి రూపదేశానికి మంత్రిగా ఉండేవారు. నా తండ్రి ఉన్నంతకాలం రాజుగారు మరియు రాజ్యంలోని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. నా తండ్రి ఇచ్చిన సలహాల వల్ల మా రాజ్యానికి చాలా మంచి జరిగింది. దానివల్ల మంత్రి ఇచ్చే సలహాల వల్లనే రాజ్యానికి మంచి జరిగిందని రాజుగారు బాగా నమ్మారు. రాజు ఎప్పుడూ మంత్రి మీద ఆధారపడకూడదు. నా తండ్రి సలహాల వల్ల రాజుకి మంత్రి మీద ఆధారపడటం అలవాటైపోయింది. నా తండ్రి చేసిన తప్పుని సరిచేయాలని ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను అని సునందుడు అన్నాడు. నీకు చాలా తెలివితేటలున్నాయి. నీ మాటలు వింటుంటే నా తర్వాత ఈ గురుకులానికి నువ్వే గురువుగా ఉంటే మంచిది అనిపిస్తోంది అని గురువుగారు అన్నారు. ఆ తర్వాత ఒక మంత్రికి అవసరమైన అన్ని విద్యలు నేర్పించారు. సునందుడు అన్నీ చక్కగా నేర్చుకున్నాడు. బడిలో అందరికన్నా సునందుడే మంచి పిల్లవాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు గురువుగారు బడిలో ఉన్న పిల్లలందర్నీ పిలిచారు. నేను చాలామందికి విద్య నేర్పించాను. కానీ ఈ కాంతుడికి మాత్రం నేర్పించలేకపోతున్నాను. మీలో ఎవరైనా ఈ కాంతుడికి విద్య నేర్పించండి అని గురువుగారు అన్నారు. వాడికి విద్య ఎవరు నేర్పిస్తారో వారిని నా తర్వాత గురుకులానికి గురువుని చేస్తాను అని అన్నారు. ఆ మాట విని కాంతుడికి చాలా కోపం వచ్చి, మీరు విద్య నేర్పిస్తే నేర్చుకోవటానికి ఇక్కడికి వచ్చాను, వేరేవాళ్లు నేర్పిస్తారని రాలేదు అంటూ కాంతుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. చూశావా, కాంతుడికి మంత్రి కావాలి అనే కోరిక బాగా ఉంది. అందుకే ఎలాంటి విద్య నేర్చుకోలేకపోయాడు అని గురువుగారు సునందుడితో అన్నారు. అలా 2 సంవత్సరాల తరువాత సునందుడి విద్య పూర్తయింది. నాకు ఇన్ని విద్యలు నేర్పించినందుకు మీకు గురుదక్షిణగా ఏమి కావాలి అని గురువుని సునందుడు అడిగాడు. నువ్వు నా గురుకులానికి గురువుగా ఉండాలి. ఇది తప్ప నాకు ఇంకేమీ వద్దు అని గురువుగారు అన్నారు. నేను నా తల్లికి మాట ఇచ్చి ఇక్కడికి వచ్చాను. నా తల్లి చెప్పిందే చేస్తాను అని సునందుడు అన్నాడు. నీకు తెలివితేటలు చాలా ఎక్కువ. నీ తెలివిని 10 మందికి చెప్తే ఉపయోగం ఉంటుంది. ఒక రాజ్యంలో ఉండి నీ తెలివితేటలన్నీ ఆ రాజుకి మాత్రమే చెబితే ఏమి ఉపయోగం ఉంటుంది? సరే, నీకు ఏది నచ్చితే అదే చెయ్యి అని గురువుగారు అన్నారు. తర్వాత సునందుడు వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. మన రాజుకి అసలు ఆరోగ్యం బాగోలేదు. అతని కొడుకు వీరుడు ఇప్పుడు రాజ్యాన్ని చూసుకుంటున్నాడు. అతను చాలా తెలివైనవాడు. కొత్త మంత్రి వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని అతనిని మంత్రిగా తీసేశారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి కోసం వెతుకుతున్నారు. నువ్వు ఆ రాజ్యానికి మంత్రి అయి నీ తండ్రి కన్నా మంచి పేరు తెచ్చుకో అని సునందుడి తల్లి అంది. సరే అని సునందుడు అన్నాడు. కాని ఆ రోజు సునందుడికి జ్వరం వచ్చింది. ఎక్కడికి కదల్లేక ఇంట్లోనే ఉండిపోయాడు. అలా మంత్రిగా ఎన్నుకొనే పోటీలో పాల్గొనలేకపోయాడు. ఇంతలో రాజగురువుగారు వచ్చారు. సునందా, మన రాజ్యానికి కొత్త మంత్రిని తీసేసుకున్నారు. నువ్వు గురుకులం నుంచి వచ్చావని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు ఇప్పుడు నాతో పాటు వస్తే రాజు దగ్గరకు తీసుకువెళతాను. నేను చెబితే 2 మంత్రులను తీసుకుంటాడు. ఇప్పుడు మన రాజ్యానికి నువ్వు మంత్రిగా ఉండడం చాలా అవసరం అని అన్నారు. ముందు నేను కొత్త మంత్రితో మాట్లాడి
తర్వాత రాజు దగ్గరికి వస్తాను అని సునందుడు అన్నాడు. అప్పుడు రాజగురువు సునందుడిని కొత్త మంత్రి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆ కొత్త మంత్రి ఎవరో కాదు, గురుకులంలో నుండి వెళ్ళిపోయిన కాంతుడు. సునందుడు, కాంతుడు కొంతసేపు మాట్లాడుకున్నారు. తర్వాత రాజగురువు సునందుడిని కూడా మంత్రిని చెయ్యాలి అనుకుంటున్నాను అని కాంతుడికి చెప్పాడు. ఆ మాట విని కాంతుడు చాలా ఆనందపడి, మనమిద్దరం కలిసి ఒకే రాజు దగ్గర మంత్రులుగా ఉండడం నా అదృష్టం అని కాంతుడు అన్నాడు. కాంతుడే కొత్త మంత్రి అని తెలిసాక సునందుడు మంత్రి అవ్వాలి అన్న ఆలోచన పక్కన పెట్టేశాడు. నేను మంత్రి అవ్వటానికి ఇక్కడికి రాలేదు, నిన్ను చూసి వెళదామని వచ్చాను. మన గురువుగారు నన్ను గురుకులానికి గురువుని చేస్తాను అన్నారు. మన గురువుగారి మాట కాదనలేను, కాబట్టి నేను ఇప్పుడు గురుకులానికి వెళుతున్నాను అని సునందుడు తన తల్లిని తీసుకొని గురుకులానికి వెళ్ళిపోయాడు. విక్రమార్క మహారాజా, ఇప్పుడు నేను చెప్పిన కథ విన్నావుగా? నా తల్లి చెప్పిన మాటే వింటాను, నా రాజ్యానికి మంత్రవుతాను అని సునందుడు రాజ్యానికి వచ్చాడు. కాని మనసెందుకు మార్చుకున్నాడు? మంత్రిని తీసుకొనే రోజు సునందుడికి జ్వరం వచ్చింది కదా, మంత్రి అవ్వకుండా ఆ దేవుడే జ్వరం వచ్చేలా చేశాడని సునందుడు అనుకున్నాడా? లేకపోతే ఏ విద్యా తెలియని కాంతుడితో కలిసి పనిచేయడం అవమానం అని అనుకున్నాడా? కాంతుడికి విద్య రాదని సునందుడికి తెలుసు, రాజ్యానికి అతని అవసరం ఉందని కూడా తెలుసు. అయినా సరే సునందుడు ఎందుకు మంత్రి అవ్వలేదు? అంత పెద్ద గురువు దగ్గర విద్య నేర్చుకున్నా సరే సమయానికి ఎలా ప్రవర్తించాలో అతనికి తెలియలేదు. అతను మంత్రి అవ్వను అని నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమిటి అని బేతాళుడు విక్రమార్కుణ్ణి అడిగాడు. బేతాళా, విద్య, తెలివితేటలు ఒక్క రాజుకు మాత్రమే చెప్పకుండా 10 మందికి చెప్పమని వితంత గురువుగారు ఎంత చెప్పినా సునందుడు అతని మాట వినకుండా రాజ్యానికి వచ్చాడు. అతను అలా రావడానికి కారణం అతని తల్లి మరియు రాజగురువుగారు. రాజ్యానికి కొత్త రాజు వీరుడు కదా, ఆ రాజు ఇలాంటి మంత్రిని తీసుకున్నాడేమిటి అని సునందుడు ఆలోచించాడు. కొత్తరాజు వీరుడు చాలా తెలివైనవాడు, అందుకే అసలు ఏ విద్యారాని కాంతుడిని మంత్రిగా తీసుకున్నాడు. ఒక తెలివైనవాడు కాంతుడిలాంటివాడిని మంత్రిగా తీసుకున్నాడంటే దాని అర్థం ఏమిటి? అతనికి మంత్రితో ఎలాంటి అవసరం లేదనే కదా. అందుకే అలాంటి మంత్రి స్థానంలో ఉండి తన తెలివిని, సమయాన్ని పాడుచేసుకుంటే అది తన తల్లి మాటికి విలువ ఇచ్చినట్లు కాదు. అందుకే గురుకులానికి గురువుగా ఉండాలి అనుకున్నాడు. ఏ సమయంలో ఎలా ఉండాలో సునందుడికి బాగా తెలుసు అని విక్రమార్కుడు అన్నాడు. విక్రమార్కుడు కథకి జవాబు చెప్పటం వలన బేతాళుడు చెట్టు మీదకు వెళ్ళిపోయాడు. ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన నీతిని నేర్పుతుంది. అది గురువుల పట్ల గౌరవం మరియు కృతజ్ఞత. స్టోరీ వేవ్స్ యాప్ను ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ సమాహారం నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుండి మరిన్ని కథలను అన్వేషించండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో చేయండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. మీరు చూసినందుకు ధన్యవాదాలు.